సో చాలా మంది అనుకుంటుంటారు బీజేపీ అంటే ఇది ఒక హిందూ మతతత్వ పార్టీ అనుకుంటారు. అలాంటి ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ, ఇక్కడ మత రాజకీయాలు చేస్తుంది ఎవరు, మతం కోసం ఇవాళ మంత్రి పదవి ఇస్తుంది ఎవరు, మతం గురించి ఆ మత ఓట్లు పడతాని ఇవాళ సీట్ ఉంటది, లేకపోతే రేవంత్ రెడ్డి సీట్ అనేది ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి డిసైడ్ చేసుకోవాలి. ఇవాళ అజారుద్దీన్ కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన కనీసం నామినేటెడ్ ఎమ్మెల్సీ కాదు, ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా కాదు. రేపు పొద్దున ఎమ్మెల్సీగా ఆయన టెక్నికల్ ఓడిపోతాడు, గవర్నర్ కూడా ఆమోదించారు. అతను ఏం చేసిన సమాజం కోసము? ఏదైతే మైనారిటీలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 70 నుంచి 85 వేల ఓట్లు ఉన్నాయో ఆ ఓట్ల గురించి రేవంత్ రెడ్డి అతనికి 31వ రోజు మంత్రి పదవి ఇస్తా ఉన్నాడు. ఇక్కడ బీజేపీ అనేది ఏ రోజు మత రాజకీయాలు చేయలేదు, కుల రాజకీయాలు కూడా చేయలేదు. బీజేపీ ఒకటే అంటది, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఈ యొక్క నినాదంతో నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరు బాగుపడాలి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఈ యొక్క దేశం మంచిగా ఉండాలని అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఏదైతే కుల రాజకీయాలు కానీ మత రాజకీయాలు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది.